వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క మహాప్రభుని బట్టి దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, అందుకని ప్రాముఖ్యముగా దేవుని యొక్క అమూల్యమైన మాటలు వినడానికి దేవుడు కృప చేశాడు. God has given such an opportunity to come over here, sing unto God, glorify the name of the Lord Jesus Christ, especially listening to God's word. దేవుని వాక్యం వినటం అనేది యేసయ్య మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఎందుకంటే లోకం అన్నిటికంటే విలువైనది దేవుని మాట. ఇట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ అండ్ మోస్ట్ బెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్ అంటే ద గాడ్స్ వర్డ్. ఎందుకంటే దేవుని మాట మనకు ఆదరణ, దేవుని మాట మనకి నెమ్మది, దేవుని మాట మనకి స్వస్థత, దేవుని మాట మనకి విడుదల. There is a deliverance in the God's word. There is a comfort in the God's word. ఒక మాట చెప్పాలంటే every divine and material blessing, ఆధ్యాత్మిక భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు, సకలమైన దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట మనకి దేవుని మాటలు ఉన్నాయి. When we listen to God's word, automatically we'll have the comfort of God, the eternal comfort of God. ఎందుకంటే దేవుని మాట మనం విన్నప్పుడు మన హృదయంలో ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప నెమ్మది ఏర్పడుతుంది. సో దేవుని వాక్యాలు అనుకోండి వెళ్దాం. సో those are the Bibles. We turn to the book of Jeremiah chapter 42 verses 3. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏమంటే ఏమి నడవవలసిన మార్గము, చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయుగాక. So when we particularly meditated the book of Jeremiah chapter 42 verse 3, ఈ ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ప్రాముఖ్యమైన వచనం కనిపిస్తుంది. There is a divine mystery in this particular verse. ఈ వచనంలో అనేకమైన దేవుని యొక్క మర్మాలతో కూడిన మాట ఉంది. ఇక్కడ ఏమంటే మేము నడవవలసిన మార్గం. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, అంతేనా? అనేకమైన మార్గాలు, లోక సంబంధమైన మార్గాలు ఉన్నాయి, అంతేనా? కానీ ఇక్కడ ఏమంటే ఇది దేవుని యొక్క మార్గం. అందుకే యేసయ్య చెప్పిన మాట అంటే ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. యేసయ్య మార్గము, యేసయ్య మార్గంలో నడిస్తే మనం ఆశీర్వదించబడతాం. యేసయ్య మార్గంలో నడిస్తే మనకి విమోచన వస్తుంది. ఈ యేసయ్య మార్గంలో ఎక్కడ నడిపిస్తుంది అంటే ఆ పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. యేసయ్య మార్గము మన ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. యేసయ్య మార్గము మన జీవితాన్ని బాగు చేస్తుంది. యేసయ్య మార్గంలో కానీ మానవ జాతి నడిచినట్లయితే మానవుడు గొప్ప మేలు జరుగుతుంది. అందుకంటే దేవుడి యొక్క మాటలో, దేవుడి యొక్క సన్నిధిలో అటువంటి గొప్ప ఆశీర్వాదం ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకని కీర్తనాకారుడు ఇర్మియా ప్రవక్త, Jeremiah is not at all an ordinary person. The highly anointed and the prophetical prophet of the entire Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న ఉన్నతమైన అభిషేకం కలిగిన వాడు ఇర్మియా ప్రవక్త. ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, నాయనా మేము ఏ మార్గంలో వెళ్ళాలో మాకు తెలియదు. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి దేవుని కనాను దేశానికి నడిపించారు. ఎన్ని దినాలు పడదు తెలుసా? ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తారంట 40 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? 40 రోజులు. 40 days from traveling to the towards the country of Israel. అనగా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి ఐగుప్తు దేశం నుండి 40 రోజులు చాలు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఎంతకాలం నడిచారంటే 40 long years. They are walking. 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తున్నారు. మన జీవితంలో కూడా మనం ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో మనం వెళ్తే మనం ఆశ్రయించబడతాం, ఏ మార్గంలో వెళ్తే మనం దీవించబడతాం, ఏ మార్గంలో వెళ్తే మనకు సమృద్ధి వస్తుంది, ఏ మార్గంలో వెళ్తే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. తప్పకుండా దేవుని నామమున ప్రార్థన. ఒకసారి అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ఒక మాట తెలుసా, దేవుడు మోసేకి తన మార్గాన్ని బయలుపరిచాడు. The God has revealed the Moses the way of God.
అనగా ఏ మార్గంలో నడవాలి అని దేవుని యొక్క మార్గమును చూపించిన వాడు మోషే. అదే చూసాడు బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త మార్గంలో చూపించాడు. అబ్రహామును కూడా దేవుడు తన చిత్తానుసారముగా తన మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేనా? చాలా సార్లు మనకు అర్థం కాదు ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గంలో నడిస్తే మనం ఆశ్రయించబడతాం. నిజమే ఒకవేళ యేసే నమ్ముకున్నాం, ప్రభు యొక్క అమూల్య రక్తము చేత మనం విమోచించబడిన యేసే మార్గంలో మనం నడవాలి అంటే ఒకసారి చూడండి, అనుదినం మోకరించడం నేర్చుగా, అనుదినం దేవుని సన్నిధిలో కన్నీరు కాచి నేర్చుగా. ఓ మాట తెలుసా, యేసే చేసిన ప్రతి అద్భుతమైన కార్యం వెనక, యేసే బోధించిన ప్రతి ఆధ్యాత్మికమైన మర్మం వెనక కూడా అటు తండ్రి అయితే దేవునికి ప్రార్థన చేశాడు, నైనా నేను ఏ మార్గంలో నడవాలి. యెహోషువకు తన మార్గాన్ని బయలుపరిచాడు, గిద్యోనుకు తన మార్గమును బయలుపరిచాడు, మోషేకి తన మార్గమును బయలుపరిచాడు, పేతురుకి తన మార్గాన్ని బయలుపరిచాడు. ఒక మాట తెలుసా, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలంటే మనం ఏ మార్గంలో నడవాలో మనం తెలుసుకోవాలి. ఒక మాట తెలుసా, మన చంద్రమండలం వారికి వెళ్ళగలిగిన మానవుడు పరలోకానికి వెళ్ళడానికి మానవుడు ఎన్ని రాకేసి కనిపెట్టినా, ఎన్ని విమానాలు కనిపెట్టినా, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సరే మన విమానంలో లేకపోతే చూసినట్టు ఈ రాకెట్లోనే ఆ పరలోకానికి పరదేశికి వెళ్ళడానికి అవకాశం లేదు. చెప్పకుండా దేవుని నామం పడతాం. సంతోషం కల్పించుదామా? ఏమో సంతోషం ఉంటుంది వెలుగా చెప్తామా, గట్టిగా చెప్తామా? ఓకే, ఇంకా బిగ్గా చెబుదాం, ఇంకా విగ్రహాలు హల్లెలూయా, ఇంకా బిగ్గా చెబుదాం, ఇంకా బిగ్గా చెబుదాం, ఇంకా బిగ్గా చెబుదాం. అందుకని చింతదాకా అంటాడు కదా, ఈ లోకంలో అనేకమైన మార్గాలు తిరస్సవరులు వేసిందమ్మా. అంతేనా? ఒక్కొక్క మార్గం ఒక్కొక్క మాత్రం ఒక్కొక్క వైపు నడిపిస్తుంది. అంతేనా? మానవ జీవితం ఎలాగైపోయింది అంటే ఒక్కొక్క మాత్రం ఒక్కొక్క వైపు నడిపిస్తుంది. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక మాట తెలుసా, ఈ ప్రపంచంలో అంట there are 8,000 రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద 8,000 రకాల మతాలు ఉన్నాయండి. అంతేనా? మన భారతదేశం ఎక్కువ మతాలు ఎక్కడ పుట్టిన భారతదేశం. బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం, లేదా ఇస్లాం, ఇలాగ అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన మార్గాలు ఉన్నాయి. వాటన్నిటికంటే ఉన్నతమైన మార్గం యేసే మార్గం. యేసే నమ్ముకుంటే మనం ఆశ్రయించబడతాం. యేసే మార్గంలో నడిస్తే ఒకసారి చూడండి మనం అభివృద్ధి పొందుతాం. యేసే మార్గం ఒక మాట చెప్పాలంటే మనం యేసే నమ్ముకున్న తర్వాత మనం ఆశ్రయించబడతాం. యేసే నమ్ముకున్న తర్వాత మన జీవితానికి ఒక ఆదరణ ఏర్పడ్డది. యేసే నమ్ముకున్న తర్వాత మన జీవితానికి ఒక గురి గమ్యం ఏర్పడ్డది. ఈ గమ్యము గురి ఏర్పడడానికి కారణం ఏమనంటే మన రక్షకుడు విమోచకుడు యేసయ్య. అందుకని నేను అప్రవక్త కదా, మేము నడవలసిన మార్గమును మొట్టమొదటిగా, రెండవదిగా అంతేనా అనేకమైన కార్యాలు చేస్తుంటామను. చదువుకోవడం మనకు కార్యం, ఉదాహరణ వంట వండుకోవడం ఒక కార్యం, టిఫిన్లు సిద్ధపాటు చేసుకోవడం కార్యం. అంటే అనేకమైన కార్యాలు చేస్తుంటామను. మన జీవితంలో చాలా పాఠాలు ఉన్నాయి. మన జీవితంలో ఇవన్నీ కూడా భాగము. అనేకమైన కార్యాలు చేస్తుంటాం, కానీ ఏ కార్యం లేదంటే దేవుడి కొరకు బ్రతకడమనే కార్యం, మేము చేయవలసిన కార్యం. కొన్నిసార్లు sometimes we cannot understand which way we have to walk. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏ మార్గంలో మనం నడవాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు అర్థం కాదు. కానీ దేవుడి సన్నిధిలో మాత్రం, ఎందుకంటే పాత కాలంలో భక్తులు కానీ నూతన కాలంలో అపోస్తలులు కానీ యేసయ్య కూడా ఏమన్నా ఏం చేసి తెలుసా, ఆయన పవిత్రమైన దేవాలయంలో బోధించాడు. రాత్రి వేళ ఒలీవ కొండకెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఒలీవ కొండకెళ్ళి ఆయన యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు ఆయన తండ్రిని అడిగేవాడు ఏమనంటే, అయినా ఏ విషయాన్ని బోధించాడు, ఎవరో ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు. అందుకని ప్రభువు అన్నారు కదా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినా కానీ తనంతట తానుగా ఏదియో అంటే వాట్ ద ఫాదర్ డూ ఆర్ డస్ ద జీసస్ ఫాలో దట్ పర్టిక్యులర్ థింగ్. అనగా తండ్రి ఏది చేయి చూసినా కానీ కుమారుడు అంటే యేసయ్య తనంతట తానుగా ఏమియో అంటే తండ్రి ఏదైతే చేశాడు యేసయ్య కూడా ఆయన పవిత్రమైన దేవాలయంలో బోధించాడు. At the daytime the Jesus preached in his synagogue. ఎందుకంటే ఫిట్స్ రైట్ అని ఇస్రాయేల్ దేశంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. పగలంతా కూడా యేసయ్య ప్రభువారు అద్భుతమైన కార్యాలు చేశారు, అనేకమైన ఆధ్యాత్మిక బోధించాడు. రాత్రి వేరు ఎక్కడికి వెళ్ళాడు, ఒలీవ కొండకి ప్రార్థన చేశాడు. తండ్రి దేవుని ప్రార్థన చేశాడు, నాయనా రేపటి దినాలు ఎవరు నేను రోగులు బాగు చేయాలి, రేపటి దినాలు ఇటువంటి ఏ ఆధ్యాత్మిక స్థాయిని బోధించాలి.
అందుకే ప్రభావం క్లియర్ గా చెప్పారు, తండ్రి ఏది చేయటం చూస్తున్నావు కానీ కుమారుడు తానుగా ఏదియో చేయడారు, అంతేనా? అందుకని మొట్టమొదటిగా మేము నడవలసిన మార్గం, మరి ఏ మార్గంలో నడవాలి అమ్మా? ఆదివారం అంటే ఏ మార్గం నడాలి చెప్పండి ఒకసారి. ఆదివారం అంటే ఏ మార్గం నడవాలమ్మా? ఉద్యోగపడే మార్గం కాదు, వ్యాపారమైన మార్గం కాదు. మరి ఆయన అంటారు ప్రవక్రుడు అంటారు, ఆదివారం వ్యాపారం చేసేవాడు క్రైస్తవుడు కాదు. ఆ మాట చాలా మంచి మాట. ఆదివారం అంటే ఆదివారం యాక్సండి యూ హావ్ టు గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, యూ హావ్ టు గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, యూ హావ్ టు లివ్ విత్ గాడ్స్ వర్డ్. ఆదివారం అంటే దేవుడి మందిరానికి రావడం అలవాటు చేసుకోవాలి. ఆదివారం ఒక మాట గుర్తించుకొని, ప్రపంచంలో నెంబర్ 1 కంటే అమెరికా దేశం. మన భారతదేశంలో అంతమంది అల్లురు కానీ అమెరికా దేశంలో అంతా 40% మంది అమెరికా వాళ్ళు. 40% ఆఫ్ అమెరికన్ పీపుల్ యూజ్డ్ టు గో టు ద చర్చ్ ఎవ్రీ సండే. ఏదో నెలకు ఒక వారం కాదు, సంవత్సరానికి ఒక వారం కాదు, ప్రతి ఆదివారం అమెరికా ప్రజలు 40 కోట్ల మంది ఉంటే అందులో మోర్ దెన్ 20 దగ్గర 18 నుండి 20 కోట్ల మంది ప్రజలు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు. ఎందుకంటే ఆదివారం అంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళే మార్గం, అంతేనా? ఉదయం వచ్చినట్టే ఆడవాళ్ళు గట్టిన వంటగదిలోకి వెళ్తారు, పరిపాడికి వెళ్తారు కాదు. ఉదయం వచ్చినట్టే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకరించే అక్కడ మార్గం సచ్చినట్టు. మన జీవితంలో దేవుని మార్గంలో మనం నడవాలి. వేసే మార్గంలో మనం నడిచినట్లయితే అడదినము కూడా అందుకనే అంటున్నాడు కదా, మేము నడవలసిన మార్గమును, రెండవదిగా మేము చేయవలసిన రోజుకి అనేకమైన పనులు చేస్తుంటాం, అంతేనా? అనేకమైన పనులు మనం చేస్తుంటాం. రోజుకి వచ్చినవి కొన్నిసార్లు ప్రాణాలు చేస్తాం, కొన్నిసార్లు ఆడవాళ్ళు ఎందుకు అంటుంటాం, మగవాళ్ళు గురించి వెళ్తాం. ఇవన్నీ కార్యములే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని కొరకు మనం బ్రతికేవారు ఉండాలి, దేవునికి కార్యాలు మనం చేసేవారు ఉండాలి. దేవుని సన్నిధిలో ఉదయం లేచినట్టు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేచినట్టు దేవుని దేవుని వాక్యం బైబిల్ గ్రంథం మనం చదువుకునే వారు ఉండాలి. ఉదయం లేచినట్టు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచని మనం అలవాటు చేసుకోవాలి. అందుకని అదేవిధంగా బైబిల్ చదవడం అనేది కార్యం. మరి చాలాసార్లు బిజీ షెడ్యూల్ మనకి ఎలా ఉంటుందంటే బైబిల్ చదవడం మానేస్తుంది. ఉదయం లేచినట్టు ప్రార్థన చేసుకుని వచ్చిన చేయి చూపించండి, తక్కువ పని చేస్తారు. ఉదయం వచ్చినట్టు బైబిల్ చదువుకుని వచ్చిన చేయి చూపించండి. అయ్యో ప్రార్థన అంటే కనీసం 5-6 చేతులు లేచి. కానీ ఎంతమంది బైబిల్ చదువుకు వచ్చారంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంతేనా? ఒక మాట గుర్తుంచుకోండి, ఇట్స్ ఎ ప్రాక్టీస్. ప్రార్థన చేయడం అనేది ఒక అభ్యాసము. ప్రాక్టీస్ అవుతుంది ప్రేయర్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది ఒక అభ్యాసం చేయాలి. ఒక్క మాట అమ్మ నా గొంతున్న వాళ్ళు చేసి కూర్చోండి, మిగతా ఇట్లా నా గొంతు అమ్మ నేను తెలుగులో చెప్పాను, నా గొంతున్న వాళ్ళు కూర్చొని చూపించండి. ఒక మాట తెలుసా, నేను ఎప్పుడైనా బిజీగా ఉన్నాం అనుకోండి, బుధవారం దినాన మధ్యాహ్నం బయలుదేరి మార్నింగ్ జన్మభూమి జిల్లా విజయవాడ, అంతేనా? ఇంకా బిజీ షెడ్యూల్ వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం అయింది. ఆ రోజు ట్రైన్లో గడపడానికి అవ్వలే. లక్ష్మీవారం ఒక మా పాప తిన్నాడు, బాగారు మా చర్చికొచ్చి వాక్యం చెప్తున్నాడు. అందుకే ఒక చనిపోయారు, ఒక పెద్ద 80 సంవత్సరాలు అది చనిపోయాడు. కాబట్టి అది 9వ రోజు జ్ఞాపకాలు కూడా పెట్టుకుంటున్నాను. బాగా మీరు వచ్చి వాకింగ్ చెప్పాలి, వెళ్ళారు వాకింగ్ చెప్పారు. మధ్యాహ్నం సాయంకాలం 3-4 గంటలకి ఇంటికి వచ్చాం. నాకు ఎందుకో వెల్త్గా అనిపిస్తుంది, అంతేనా? మనం ఉదయం టిఫిన్ తెలియదు అనుకోండి, మనకి ఎలా ఉంటే వెల్త్గా ఉన్నట్టు. మధ్యాహ్నం భోజనం మాకు వెల్త్గా ఉన్నాడు, నాకు వెల్త్గా ఏది ఉంది. వెంటనే ఏం చేసింది, గబగబా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి వాకరించండి. వాకరించి ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తాం. పాపేమో కింద పాస్టర్ అంతా ఆడుతుంది. ఇళ్ళలో ఒక 2-3 గంటల లాగా వాకరించాను. వెంటనే నాకు ఎలాగనిపించింది తెలుసా? ఎంతో ధైర్యం అనిపించింది, ఎంతో ఆదరణ అనిపించింది. మన జీవితంలో దేవుని సన్నిధిలో వాకరించబడేది ఒక అభ్యాసం చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఒక రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలాగ ఉంటుందమ్మా? ఒక వ్యక్తిగా ఉంటుంది. కొంతమంది మీరు ఏదైనా అప్డేట్ చేస్తారు కదా, ఉదయం పూట కానీ ఏమిటి దానికి ఉడకాళ్ళు వాళ్ళు వెళ్ళారు అనుకోండి, పచ్చివాడి పెద్ద తెల్లవారు లేచినట్టే చాలా మంది వాకింగ్ చేస్తుంటారు, అంతేనా?
కొన్ని ప్రాంతాలకు పెద్ద పెద్ద ఇవి నార్త్ ఎక్స్టెన్స్ ఇటువంటి ఏరియాలో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పార్కులు ఉంటాయి. ఆ పార్కులు చుట్టుకున్నారు వాళ్ళు. మనకు కూడా ఆ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తారు. రోజు వాకింగ్ చేస్తున్నాడు. ఒక రోజు వాకింగ్ చేయకపోతే, ఒక 2 రోజులు వాకింగ్ చేయకపోతే ఎలాగ ఉంటుంది? ఒక వ్యక్తిగా ఉన్నట్టు. అదే విధంగా మన జీవితంలో ప్రార్థన చేయటం ఒక అభ్యాసం ఉండాలి. మనకి దేవుని స్థితిలో బైబిల్ చదువుకోవడం ఒక అభ్యాసముగా ఉండాలి. అందుకని ఇక్కడ చేస్తున్నప్పుడు మేము చేయవలసిన కార్యం ఏంటి? కార్యం అంటే ఉదయం వచ్చిన బైబిల్ చదువుకున్న మన కార్యం, ఉదయం వచ్చిన దేవుని స్థితిలో మోకరించడం అనే కార్యం, ఉదయం వచ్చిన దేవుని స్థితిలో ప్రార్థన చేసుకోవడం అనే కార్యం. ఎప్పుడైతే ఇది మన జీవితంలో ఆ భాగముగా ఉంటుందో అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన దీవులతో మనం నింపబడతాం సాధ్యం. అందుకంటే మేము నడవలసిన మార్గం ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. అంతే. కొంతమంది అన్యులు అంటున్నారు, ఏముందండి ఏ దేవుడైనా ఒకటే. అది నిజం కాదు. జీసస్ ఇస్ ద ఓన్లీ గాడ్ కెన్ సేవ్ ద మ్యాన్. జీసస్ ఇస్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇంటు ది హెవెన్ ఆఫ్ గాడ్. యేసే ఒక్కడే మార్గం. యేసే నమ్ముకుంటేనే మన పరలోక రాజ్యానికి వెళ్తాం. యేసే నమ్ముకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి. యేసు రక్తంలోనే మానవుడికి పాప క్షమాపణ ఉంది. అందుకంటున్నాడు కదా, నడవలసిన మార్గం, రెండవదిగా చేయవలసిన కార్యములు నీ దేవుడైన యెహోవా మాకు ఎవరు తెలియజేయాలంట? చెప్పండి. The God have to reveal. The God have to tell. The God have to give the revelation. అనగా నా దేవుడైన యెహోవా నాకు తెలియజేయాలి. ఎలా తెలియజేస్తాడు మనకి? చెప్పండి. ఎలా తెలియజేస్తాడు? మున్సిపల్ ఆఫీస్ కింద పని మీద, ఎవరు ఆఫీస్ కింద పని మీద వెళ్ళామనుకో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కింద పని మీద వెళ్ళామనుకో, అంతేనమ్మా, వెళ్ళామనుకుందాం. అక్కడ ఏం చేయాలి అనేది నాకు చెప్తాను. ఈ సర్టిఫికేట్ కావాలంటే ఎలాగండి, ఓ డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఎలాగండి చెప్తాను, తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్తే మనకి ఎక్కడైతే పని ఉందో అక్కడికి వెళ్తాం. అలాగే మనకు కూడా మనం ఏ కార్యం చేయాలంటే ఎవరు మనం చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఏసేం చెప్పాలంటే ఏం చేయాలి? మనం దేవుడి సన్నిధి. కొన్నిసార్లు అనుకుంటుంటాం, అయ్యో దేవుడు కొన్నిసార్లు అంత మాట్లాడలేదు. దేవుడిని అనారకాలుగా మాట్లాడతాం. ఆదాముతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. అంటే దేవుడు కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో ముఖాముఖిగా మాట్లాడాడు. హానోకుతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడు. పాత కాలంలో భక్తులు కొంతమందితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. రెండవ సందర్భం వచ్చినడికి దేవుడు స్వరము ద్వారా మాట్లాడాడు. సమయంతో ఎలా మాట్లాడాడంటే స్వరము ద్వారా మాట్లాడాడు. అదే మాట మనకి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీస్ చాప్టర్ 1 వర్సెస్ 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1. ఆ పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితృ, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే పాల్ హ్యాడ్ రిటన్ పట్టుకున్నట్లయితే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు చూసినప్పుడు పూర్వకాలంలో అంటే ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ డేస్, పూర్వకాలంలో నానా కాలములు నానా సమయం మన పితృలతో మాట్లాడు అంటే దాని అర్థమేంటి తెలుసా? ఆయన తన ప్రజలతో తన భక్తులతో ముఖాముఖిగా మాట్లాడు. ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడాడు. అది కానీ 18 మనకి కనిపించింది. ఎండవేళ్ళ ఆ గుడాలు ఆకితే ఎనబడి తింటారు. 3 వ్యక్తులు వెళ్ళారంట ఎవరి దగ్గరికి? అబ్రహాము దగ్గరికి. వారు ఎవరో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఎందుకంటే మన దేవుడు వివేక దేవుడు కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధ ఫాదర్ గాడ్, సన్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్. అంతత్వంలో ఏకత్వమైన దేవుడు. అదే చేస్తున్నప్పుడు దేవుడు ఎలాగంటే అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఒక మనిషి ఒక మానవుడు ఇంకో మానవుడితో మాట్లాడేట్టు మాట్లాడు మోషే. అదేవిధంగా ఆదాముతో అయితే చల్లపొడి యెహోవా దేవుడైన యెహోవా ఏదైనా తోటలో ఆదాముతో మాట్లాడాడు. ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి దేవుడు స్వరము ద్వారా మాట్లాడు. సమూయేలు కాలం తర్వాత ఆయన స్వరము ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత ఇర్మియా దారి అయింది కాలంలో ఏంటంటే ఆయన ముఖాముఖిగా మాట్లాడలేదు, స్వరముతో మాట్లాడలేదు, కానీ దర్శనము ద్వారా మాట్లాడాడు. యెషయా ప్రవక్త అనేకమంది దర్శనాలు వచ్చాయి. ఇర్మియా ప్రవక్త అనేకమంది దర్శనాలు వచ్చాయి.
దానియేలు ప్రవక్తకి అనేకమైన దర్శనాలు వచ్చాయి. అంటే ఆ కాలంలో వచ్చేటప్పటికి యెషయా 20 ఏళ్ల కాలంలో దేవుడు ఎలాగంటే దర్శనాల ద్వారా కళల ద్వారా మాట్లాడాడు. కానీ ఈ దేవుడు అర్థమైందంట, ఎలా మాట్లాడుతున్నాడంట? కుమారుడి ద్వారా. అంటే ఇప్పుడు కుమారుడు ద్వారా అంటే యెషయా ఎలా మాట్లాడుతున్నాడు? ఒకటి దేవుడి సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు. ఒకసారి బైబిల్ చదువుతుంటాం మనం, ఉదయం బైబిల్ ఓపెన్ చేసినడికి ఆ మాట మన కొరకే రాయబడ్డదేమో. ఒకసారి చాలా కష్టంలో ఉన్నాం అనుకోండి, మనకు ఆదరణ ఉంటలే, ఎలాగా ఆ టైంలో ఒకసారి బైబిల్ చదువుతామని ఇలా బైబిల్ తీసేటప్పటికి ఆ వాక్యం ఎలాగుంటుందంటే మన కంటిలో ఎంతో ధైర్యం ఇచ్చే మాటగా కనిపిస్తున్నారు. వెంటనే వాక్యాలు చదివినప్పుడు అయ్యో ఈ మాట నా కొరకు రాయబడదు, నాకు మాట భయపడకమని నీకు తోడేనని వచ్చిందని దేవుడు అభయహరిస్తున్నాడు. అయ్యో నా దేవుడు నాకు చెప్పాడు కదా, భయపడద్దు, నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు బైబిల్ చదువుతున్నట్టు మాట్లాడతాడు, కొన్నిసార్లు సేవకు ద్వారా మాట్లాడుతుంటాడు, ఇంకొన్నిసార్లు ఎలా మాట్లాడతాడు తెలుసా? దేవుడు హృదయంలో. ఎందుకంటే మనందరిలో ఎవరున్నారు చెప్పండి? 4 ఏసీ ఉన్నాడు అన్నాడు, అల్లు చెప్పండి. మీరు ఏసియా, అందరిలో ఏసీ అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన తలుపు దగ్గర తలుచున్నాడు. ఎవడైనా స్వరమైన తలుపు తీస్తున్నాడు వాడు తోబట్టే వాసం అంటారు. అంటే మనలో ఎవరున్నారు? యేసే మనలో ఉన్నాడు మనతుగా. రెండవది యేసే మనతో ఉన్నారు. జీసస్ ఇన్ us అండ్ సెకండ్ జీసస్ ఇన్ us. యేసే మనలో ఉన్నాడు ఒకటి. రెండవదిగా యేసయ్య మనలో ఉన్నాడు. రెండవదిగా మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. అంతే కొన్నిసార్లు హృదయంలో ఉండే దేవుడు మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు ప్రమాదం వస్తుందంటే నా కుమార్తె ఈ ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉంది. ఇదిగో నా కుమారుడా ఈ ప్రమాదానికి ముందు కొన్ని జాగ్రత్తగా ఉంది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంటాడు. అన్ని అంటుంటారు కొన్ని విషయాలు, కాళ్ళ పిలిచి వెళ్ళకూడదు, ఇలాంటి కొన్ని సూచనలు వాళ్ళకు ఉంటాయి. అలాగే మనకు కూడా దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. అంతే, కొన్నిసార్లు సూచనలు ఇస్తాడు. జాగ్రత్త పడి నా కుమార్తె, జాగ్రత్త పడి నా కుమారుడు. అంతేనా? ఈ ప్రమాదం ఉంది, లేకపోతే ఈ కష్టం రాబోతుంది. జనాంగం విషయంలో కూడా దేవుడు అనేకమైన సందర్భాలు అలాగే మాట్లాడి దానియేలు ప్రవక్త కూడా దానియేలుతో దేవుడు మాట్లాడి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే ఇదిగో ఇశ్రాయేలు దేశం మీదకి ఒక భయంకరమైన విపత్తు రాబోతుంది, కాబట్టి జాగ్రత్త పడమని చెప్పాడు. తెలుసా? వెంటనే దానియేలు కోడి పట్ట కట్టుకున్నాడు, దూరు తన పేరు పోసుకున్నాడు అన్నాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే భవిష్యత్తు కాలంలో ఏది జరగబోతుందో అది దానియేలుకి దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. అనేకమైన సందర్భాలు దేవుడు మాట్లాడుతాడు ప్రజల ద్వారా. కొన్నిసార్లు ఒక మాట తెలుసా, ఒరిస్సాలో భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కరోనా వ్యాధి రావడానికి ముందు కూడా దేవుడు కొంతమంది సేవకుల ద్వారా ఇవే లాడసంఖ్యతో మాట్లాడాడు. ఒక భయంకరమైన రోగం భూమి మీద రాబోతుంది. ఏంటి రాబోతుంది? శక్తి ప్రకారం చేస్తే కొన్ని భయంకర రోగాలు కాలంలో వచ్చాయి. 18వ శతాబ్దంలో అనుకుంటారు మసూచని వ్యాధి ఇస్తే 10 కోట్ల మంది చనిపోయారంట. ఆ తర్వాత 1950-60 సంవత్సరాల్లో ప్లేగ్ అని వ్యాధి వచ్చిందంట, 20 కోట్ల మంది చనిపోయారంట. ఒక భయంకరమైన ఆ రోగం భూమి మీద రాబోతుందంటే దేవుడి తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతుంటాడు, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు. బైబిల్ గ్రంథంలో దాన్ని సూచన తెలుసా? అబ్రహాముతో ఇదిగో సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నప్పుడు అబ్రహాముతో ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను చేయబోయే పనిని నేను అబ్రహాము దగ్గర దాచేదినా. అప్పుడు అబ్రహాముతో అంటాడు, ఇగో అబ్రహామా నీకు సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నానంటే అప్పుడు అబ్రహాము అంటాడు, అయినా ఆ 50 మంది నీతిమంతులు ఉంటే మరి ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఎందుకంటే సొదొమ గొమొర్రాలో ఎవరున్నారంటే అబ్రహాము యొక్క అన్న కుమారుడు ఎవరో తెలుసా? ఆయన లోతు ఉన్నాడు. అక్కడ లోతు తన కుటుంబంతో సొదొమ గొమొర్రాలో నివాసం ఉన్నాడు. కాబట్టి అబ్రహాము అంటున్నాడు కదా, నైనా ఆ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని కాపాడుతావా అంటే కాపాడుతానన్నాడు దేవుడు. ఇప్పుడు 40 మంది నీతిమంతులు ఉంటే నువ్వు కాపాడుతావా? కాపాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు 30 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతానన్నాడు దేవుడు. సత్యండి జెనసిస్ చాప్టర్ 8 అంటే అబ్రహాము దేవునితో ఎలాగ పెనుగులాడుతున్నాడు చూడండి. జెనసిస్ చాప్టర్ 8 ఆదికాండం 18 వచ్చాయి. 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతామని ఆయన చూడండి పాట. 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? వచ్చిన
చెప్పండి భాష. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఆ, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం నాశనం చేస్తావా నాయన? ఆ పట్టణంలో ఒకవేళ ఆ. 50 మంది నీతిమంతులు ఆ ఉండేలా, పట్టణంలో కానీ 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో నన్న 50 మందిని ఆ. 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ. ఆ స్థలంలో నాశనం చేయక కాయువా. చూసారా? ఎంతమంది అంట? ఒక పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకోండి. కొన్నిసార్లు పరిచయం అనేకమైన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కొన్ని దగ్గర వెళ్ళకుండా తెలుసా, భార్య ఒక్కరిగా ప్రభుని నమ్ముతుంది, కానీ ఆ భార్యని బట్టి దేవుడి కుటుంబాన్ని ఏం చేస్తాడు? అంతేనా? భార్య నమ్ముకుంటే ఊరుకోదు కదా. దేవుడు సరే మాకు ఇచ్చిన భర్తను కాపాడారు, బిడ్డలకు కాపాడారు, వాళ్ళకి కూడా రక్షణ ఇవ్వనాయన, వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తును నడిపించి వాళ్ళు కూడా సమృద్ధి ఉన్నాయన. అంటే ఒక స్త్రీ యొక్క ప్రార్థన బట్టి నీ భర్త మానవలసిపోతాడు, కానీ నిన్ను బట్టి నీ భర్తకి దేవుడు కాపాడుతాడు, నిన్ను బట్టి నీ బిడ్డలు కాపాడతాయి. అదే మాట ఇక్కడ అంటున్నాడు అబ్రహాము. నాయనా సొదొమ గారు ఆ దినాన్నంట ఇంచుమించు 1,00,000 మంది ఉన్నారంట ప్రజలు. నాయనా ఆ సొదొమ గారు ఆ 1,00,000 మంది ప్రజలు ఒక 50 మంది మంచి నీతి మందులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? దేవుడు ఏమన్నాడు? ఆ చొప్పున చేసి ఆ. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట ఆ. నీకు దూరమవును గాక. ఆ. నీతిమంతుని దుష్టుతో సమముగా ఎంచుట ఆ. నీకు దూరమవును గాక. ఆ. సర్వలోకములకు తీర్పు తీర్చువాడు ఆ. న్యాయం చేయడని చెప్పినప్పుడు ఆ. యెహోవా సొదొమ పట్టణంలో ఆ. 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల కనబడి అంటే దేవుడు ఏమంటుంటే 50 మంది నీతి మంది ఉంటే పట్టణాన్ని కాపాడతారు. దాన్ని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునా నేను. ఆ. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు ఆ. బూడిదయునైనా ఆ. నేను ప్రభుతో ఏమన్నాడు చెప్పమ్మా? ఒకసారి చూడండి, ఆ మాట ఒక్కసారి చూడండి అమ్మా. ఏమన్నాడు? ఇదిగో ధూళియు. ఇదిగో ధూళి అంటే అబ్రహాము ధూళ, అబ్రహాము ధూళి కాదు. దేవుడు అబ్రహాముని ఆది కాలం 12వ అధ్యాయంలో పిలిచాడు. 11వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము చాలా సమృద్ధి అయిపోయాడు. ఆ దినాన్ని ఇస్రాయేల్ దేశంలో ఆ కనాను దేశంలో ఉన్న అనేక మంది ధనవంతుల కంటే ధనవంతుడు అబ్రహాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ధూళినైనా అంటే అంటే దేవుడి సంధిని ఏం చేస్తున్నాడు? అబ్రహాం హంబుల్ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి సంధి ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. ఆయన ధూళి వంటి వాడని, బూడిదయునైనా ధూళి వంటి వాడినైనా, బూడిది వంటి వాడినైనా నేను ఆ. ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఆ. ఒకవేళ 5 తక్కువైతే 5 అంటే ఎంతమంది అవుతారమ్మా? 5 తగ్గిస్తే 45 మంది. ఒక 45 మంది నీతిమంతులు ఉంటే ఆ 45 మంది బట్టి పట్టణాన్ని కాపాడుతామంటే దేవుడు ఏమన్నాడు చూడండి. తక్కువైతే ఆ. 5 తక్కువైనందున ఆ. పట్టణమంతయు ఆ. నాశనము చేయుదువా ఆ. అని మరలా అడిగాను. అందుకు ఆయన ఆ. అక్కడ 45 ఆ. నాకు కనబడిన 45 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారు అంటున్నాడా? నాకు కనబడిన యెడల ఆ. నాశనం చేయుదునను. ఆ. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఆ. ఒకవేళ అక్కడ 40 మంది అయి కనబడి 40 మంది మొట్టమొదటి 50 మంది అన్నాడు నీతిమంతులు ఉంటే నేను ఆ సుధోగం వాళ్ళు కాపాడుతావా? తర్వాత 45 మంది నీతిమంతులు ఉంటే ఆ సుధోగం వాళ్ళు కాపాడుతావా? లేకపోతే 40 మంది నీతిమంతులని కాపాడుతావంటే దేవుడు ఏమంటాడంటే కాపాడుతారు అంటాడా? 40 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆ. ఆయన 40 మందిని బట్టి నాశనం 40 మంది బట్టి నాశనం చేయను అన్నాడు. అతడు ప్రభువు కోపపడిన యెడల ఆ. నేను మాట్లాడేదను. ఆ. ఒకవేళ అక్కడ 30 మంది 30 మంది కనబడుతురేమో అనినప్పుడు ఆ. ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన యెడల నాశనం అప్పుడు చేయను. దేవుడు 30 మంది నాకు కాపాడుతారు పట్టణం అంతకు. అంటే అందుకని 1,00,000 మంది ఎక్కడ 30 మంది ఎక్కడ అంతేనా? రైట్. అందుకతడు ఇదిగో ఆ. ప్రభువుతో మాట్లాడి తెగించింది. ఆ. ఒకవేళ అక్కడ 20 మంది 20 మంది కనబడుతురేమో అంటే అనినప్పుడు దేవుడితో అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం రజలింగా దేవుడితో పోరాడుతున్నాడు. అయినా 50 మంది నీతిమంతులు పట్టణాన్ని కాపాడుతావా? ఒక 45 మంది నీతిమంతులు కాపాడుతావా? లేకపోతే 40 మంది ఉన్నా 30 మంది ఉన్నా కనీసం 20 మంది ఉన్నా కాపాడుతావా? ఆ 20 మందిని బట్టి ఆ. నాశనం దేవుడు చేయకుండా అన్నాడు అనగా కదా, ఆ 20 మందిని బట్టి పట్టణాన్ని కాపాడుతాం. ఒకసారి సంతోష్ గారిని అన్ని చెప్పండి. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? చెప్తాను చూడండి. విశాఖపట్నం విశ్వాసం పట్టణం. ఈ పట్టణాన్ని దేవుడికి చాలికి తెలుసా? టీవీలో చాలా సార్లు చూస్తున్నాను. ఇంకా 10 సంవత్సరాలు చూస్తున్నాను. తుఫాన్ అంటున్నారు. కరెక్ట్గా తుఫాన్ టైంకి వచ్చినట్టు ఏం చేయాలి తెలుసుదా? ఆ తుఫాన్ అంటే ఒరిస్సా వైపు బాగులేదు వెళ్ళిపోతుంది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పట్టణంలో ఒక మాట తెలుసా? విశాఖపట్నంలో దగ్గర 6 నుండి 7 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంతమంది అమ్మా? 6 లక్షల నుండి 7 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు.
సో మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పట్టణాన్ని కాపాడు. మన పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అన్నారు. ఆ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మధ్యలో దేవుడు కృప ఆగింది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినట్టు చైనా దేశానికి భారతదేశం యుద్ధం అయింది. మొదట దేని టార్గెట్ చేసి తెలుసా? ఒకటి బొంబాయి, 2 విశాఖపట్నం. అంతే. యుద్ధం వస్తే ఎవరికి ప్రమాదం అమ్మా? మిగతా పట్టణానికి ప్రమాదం లేదు. కలకట్టా మీద పెద్దగా అటాక్ చేయాలి. మెడ్రాస్ మీద ఆ మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు హైదరాబాద్ పట్టించారు. మన దేశానికి ఏ రాజ్యం యుద్ధం వచ్చిందంటే వెంటనే చేసిందంటే ఒకటి బొంబాయి పట్టణం బ్లాక్ చేయడం చూస్తారు, 2 విశాఖపట్నం. గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ 2 పట్టణాలు ఉన్నాయి. అంతేనా? మనకి పోర్ట్ ఉంది, షిప్ యార్డ్ ఉంది, డాక్ యార్డ్ ఉంది, కార్ ట్యాక్స్ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, జింక్ ఉంది, బిహెచ్పి ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ ఫ్యాక్టరీ. ఇన్ని గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మన పట్టణంలో. అందుకని ఎప్పుడైనా యుద్ధం వచ్చి ప్రమాదం జరిగింది అనుకోండి, ఏ పట్టణానికి ప్రమాదం? తుఫాను వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? కరెక్ట్గా విశాఖపట్నం ప్రమాదం అంటున్నారు. మొన్న వచ్చిన తుఫాను దేవుడు కరెక్ట్గా తుఫాన్ టైంకి ఆ తుఫాను ఎక్కడికి వెళ్ళిపోతుంది? బంగ్లాదేశ్కో ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. అంటే దేవుడు తన వాళ్ళు ఇతర బిడ్డలను బట్టి, ఎందుకంటే ప్రభు యొక్క రక్తం ఛాతి మోచించబడ్డాం. We are the God's people. We are the dedicated people. We are the most blessed people అన్నారు. మన దేవుని యొక్క బిడ్డలము కాదండి. ఇక్కడ అబ్రహాం పెనుగులాడుతున్నాడు. 30 మంది నీతిమంతులు అంటే ఈ 30 మంది నీతిమంతులు అంటే సుధోగమలను కాపాడతాం. లాస్ట్కి వెళ్తారు ఏమంటాడు సార్? 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతాం అంటే 10 మంది బట్టి నేను కాపాడుతున్నా. కానీ ఆ సుధోమ గారు పట్టణంలో ఎవరు లేరమ్మా? 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఎందుకంటే ఒక్కరిని బట్టి పట్టసందులో దేవునికి మానవునికి మధ్య ఒక్క ప్రవక్త కానీ ఒక్క భక్తుడు కానీ ఒక్కసారి కూడా పెరిగిలాడితే దేవుడు మాట తెలుసా? మన భారతదేశాన్ని దేవుడిని కాపాడుతుంది. చాలా దేశాల్లో భయంకర పరిస్థితులు. ఇప్పుడు నైజీరియా దేశం మన గొంతున చేయించారు. నైజీరియా దేశం ఎంత తెలుసా? ఆఫ్రికా ఖండంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం నైజీరియా దేశం. 20 కోట్లు అనుకుంటారు ప్రజలు ఉంటారు. ఇంగ్లాండ్, జర్మనీ దేశాల మీద ఎక్కువ పాపులేటెడ్ కలిగి ఆ దేశంలో ఈ దినాన్ని క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి. ఇప్పుడు నుండి కాదు, ఒక 6-7 నెలల నుండి దాడులు జరుగుతాయి. వేల మంది క్రైస్తవులు జరుగుతారు. వేల మంది క్రైస్తవులు జరిపిస్తారు. మొన్న కబురు మాట్లాడాలి. మన అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు, క్రైస్తవుల మీద కానీ నైజీరియా దాడి చేస్తే, ఆ సైన్యం దాడి చేస్తే వెంటనే మీ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు కొంత భయపడుతున్నారు. అంతేనా? ఎన్నో భయంకర పరిస్థితి ఈ భూమి మీద. కానీ దేవుడి వల్ల ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఒక మాట తెలుసా? అమెరికా దేశంలో అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే అక్కడ క్రైస్తవులు ఉన్నారు. అమెరికా దేశంలో యూదులు ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇశ్రేమా నిన్ను ప్రేమించేవారు వర్తిలేదు. అంటే యూదులు ఎక్కడ ఉంటారు? ఆశీర్వాదం అవుతుంది. ఎందుకంటే బికాస్ ద జూస్ మీన్స్ దే ఆర్ గాడ్స్ పీపుల్. వారు దేవుడి ప్రజలు కాబట్టి, దేవుడు వారితో నిబంధన చేశారు కాబట్టి. అందుకే లాస్ట్గా అపరమైన అయినా ఒక 10 మంది నీతిమంతుల నుండి కాపాడతాం అంటే వాడు తెలుసా? ఇది నాడు మన పట్టణాలు ఇలాగున్నా ఎత్తే, మన గ్రామాలు ఇలాగున్నా ఎత్తే, భారతదేశం కూడా దినాడు భయంకర పరిస్థితులు రావడం వస్తున్నాయి. మొన్న బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది. చాలా మంది అందరం ప్రార్థన చేస్తారు, అయినా నీకు ఎప్పుడైతే మంచి ప్రభుత్వం రావాలి. మళ్ళా అదే పార్టీ వచ్చింది. ఎందుకంటే నార్త్ ఇండియాలోకి స్వాప్ చేయకుండా అడ్డుకుంటున్నారు. అంతేనా? కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అంటే అంత భయంకరమైన పరిస్థితులు. ఎందుకంటే మనం ఎవరు నమ్మిన దేవుడు అని నమ్ముతారు. కానీ మనం అంతా కూడా భూమి మీద ఉన్నాం, ఒక దేశంలో ఉన్నాం. అంతేనా? ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చాడు. క్రైస్తవులకు ఆధార్ కార్డు, హిందువులకు ఆధార్, ముస్లింకి ఒక ఆధార్ కార్డు ఇవ్వరు కదా, అందరికీ ఒకటే. మనందరం భారతదేశ ప్రజలు. ఎవరు నమ్మిన సిద్ధాంతం నమ్ముతారు, ఎవరు నమ్మిన మార్గం కూడా నడుస్తారు. కానీ అందరూ ఎలాగుండాలి? అంతేనా? అందరూ అక్కడ యునైటెడ్ కలిసి మెలిసినట్టు ఉంటారు. అది ఏ మతం చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా కోసం చెప్పడం దేవుని నామమున పడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మళ్ళీ ఇర్మీయా గ్రంథం పొందాం. అందుకే ఇర్మీయా ప్రవక్త అంటున్నాడు కదా, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యములు నేను దేవుడే యెహోవా మాకు తెలియజేయక. ఆ 3వ వచనం ముందు నేను చదవడం సార్. ఎప్పుడు తెలియజేస్తాడు అని మార్గము?
విన్నపమును ఆ. నీ సన్నిధికి రానించి ఆ. చేసించి ఉన్న మా అందరి నిమిత్తము ఆ. నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. ఏమన్నాడమ్మా? మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యములు తెలియజేయము అన్న మాటకి ముందు మరి ప్రాముఖ్యమైన మాట ఉంది. ఏమన్నాడు? యెహోవాకు ఏం చేయాలంట అంటే when we yield to the presence of God, when we seek the presence of God in our life, మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించడం అలవాటు చేసుకున్నాము. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాము, ఎప్పుడైతే దేవునికి మాట్లాడడం అలవాటు చేసుకున్నాం, ఎప్పుడైతే దేవునికి బైబిల్ చదవడం అలవాటు చేసుకున్నాం, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కాక అలవాటు చేసుకున్నాం. అందుకే అంటున్నాడు కదా, ఏమన్నది? దేవుడే యెహోవాకు ఏం చేయాలంట? ప్రార్థన చేయి. అంతేనా? మనం ఏ మార్గం నడవాలని దేవుడు మాట్లాడినట్టు మాట్లాడు. మరి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కాచి అలవాటు చేసుకోం. నైనా నా బిడ్డలు నడవలసిన మార్గం వరకు బోధించు, నేను నడవలసిన మార్గం నాకు బోధించు. అంతే. లేకపోతే నేను చేయవలసిన కార్యం నాకు తెలియజేయాలన్నా అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. అదే మాట అంటున్నాడు, నేను దేవుడే యెహోవాకు ప్రార్థన చేయము. మనం ప్రార్థన చేసినట్ట మనం నడవలసిన మార్గం, మనం చేయవలసిన కార్యం దేవుడి యెహోవాని బయలుపరిచింది కాక. కాగా ప్రవక్త అయిన యిర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినది మాకు ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. ఏమనవంట? అనేకమైన మనవులు చేస్తుంటాం. మనం అనేకమైన మనవులు చేస్తాం, అనేక దగ్గర అనేకమైన మనవులు చేస్తాం. అంతేనా? వారికి కూడా భర్త దగ్గర ఎన్నో మనవులు చేస్తుంది. దగ్గర పడుతుంది. ఏడు దగ్గర పడుతుంది చెప్పండి. ఏడు దగ్గర పడుతుంది. భర్త బాడీ దగ్గరికి, బాడీ భర్త దగ్గరికి వెళ్తుంది. ఏమంటే ఎటు వస్తుంది? క్రిస్మస్. వీలక్ష చూడండి తింటుంది. కాబట్టి నాకు ఏం చేయాలి? సంవత్సరం ఏడు కొనాలి. 5 చేరుకుంటే అవుతుంది. ఏడు కొన్నానమ్మా, 10 చీరలు కొనండి. పిల్లలు అంటారండి, డాడీ క్రిస్మస్ వచ్చింది మాకేది ఏంటి బాగా ఊరుకుంటుంది. కానీ పిల్లలు ఊరుకోరు కదా, బాగా ఊరుకుంటారు. పోలే అని ఊరుకుంటారు. ఏదో పరిస్థితి బాగాలేదు కదా అని ఊరుకుంటారు. పిల్లలు ఊరుకుంటారా? వాళ్ళకి మీ పరిస్థితి అనవసరం కదా, కొనాల్సిందే. పిల్లల బట్టలు ఒకప్పుడు 100 అయిపోయింది, 1000 అయిపోయింది. నేను ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళాను. నేను ఒక డ్రెస్ వేసుకున్నా, ఆ డ్రెస్ 5000. ఒక ఫ్యాక్టరీ సెట్ ఎంత విలువ? 5000. ఈ రోజులు అన్నీ ఇక్కడ ఖరీదు అయిపోయింది. ఒక మంచి షర్ట్ బ్రాండెడ్ కావాలంటే అట్లీస్ట్ 2000 లేకుండా లేదు. కొంతమంది అవనస్తులకి ఏంటంటే ఆ చీపులు కొంటావా? అబ్బా వద్దు, ఏది కావాలి? బ్రాండెడ్ కావాలి. ఒక అవనస్తులతో మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూసినా 2000 షర్ట్లు వేసుకుంటాడు. అంటే పెద్ద పెద్ద సేవకులు అయితే ఒక షర్ట్ కొని బాధ్యతలు ఉన్నారా? ఆయన షర్ట్ ఎంత కొని తెలుసా? 5,000 పెట్టి ఒక షర్టే కొంటాడు. అప్పట్లో కొన్ని బ్రాండెడ్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఆ డ్రెస్ ఎంత ఉంటుందో తెలుసా? 10,000 20,000 ఉంటుంది. అలాగే క్రిస్మస్ వస్తుంది, మనవ చేస్తుంటది బాగా. ఏమండి ఈ క్రిస్మస్ ఇది కొనాలి. పిల్లలు అడుగుతారు, ఇగో క్రిస్మస్ దగ్గర పడుతుంది. క్రిస్మస్ అంటే 45 రోజులు ఉండొచ్చు. కానీ కొంత పిల్లలకి ఎలాగుంటుందంటే ఏమో ఇప్పుడుండే స్టార్ట్ చేస్తుంది. అందుకని ఇక్కడ చూస్తున్నప్పుడు ఏమంటున్నాడు? దేవుడు అంట మా మనవడు ఏం చేస్తాడు? God has accepted our request. అంటే మా మనవని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. యెహోవా నాకు ఉత్తరం ఇచ్చి కాకని వరకు మాట్లాడతాం. దేవుడు మన మనవని అంగీకరించాలి. అంతే. ఎన్నో మనవలు చేస్తుంటాం. నేను నాకు ఇంత ఇచ్చి అంత ఇచ్చి ఇంత ఇచ్చి అంతే సొంత లేకపోతే సొంత ఇచ్చి వ్యాపారం బాగుపడి వ్యాపారం ఇచ్చింది. ఇలాగ అనేకమైన మనవలు చేస్తుంటాం మనం. ఎవరికంటే దేవుడు ఏమిటి? సో మెనీ రిక్వెస్ట్ టు ద గాడ్. మన జీవితం అనేకమైన అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రతి అవసరం దేవుని మనవ చేస్తాం. మనవం చేయడం ప్రాముఖ్యం కాదు, కానీ మనం చేసిన మనవుని ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి. The God have to accept our request. మనం ఏదైతే మనం చేస్తామో ఆ మనవుడు ఎవరు దేవుడు అంగీకరిస్తాడు. అందరూ తప్పుడు కూడా దేవుడు
అది చేద్దామా చేద్దామా చేద్దా ఆదివారం వచ్చాడు కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు అంటాడు. వాడు అంటాడు మా మమ్మీ నాకు మెటల్ ఇష్టం మాత్రం ఉండాలి. ఇంకో కొడుకు అంటాడు సిక్రెట్ అంటారు. ఇంకా కూతురు అంటది అమ్మ నాకు నా ఫిష్ ఇష్టం ఫిష్ అన్నాడు. ఇవన్నీ వంట ఒక రోజు అవుతుందా? సాధ్యత అంతేనా? మనం కూడా అనేక మనవలు చేస్తాం అంతే. లాటరీ టికెట్ కొని దేవుడి సార్ మనవ చేస్తాం అనుకోండి. నాయనా 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాను, నాకు 10 కోట్ల రూపాయలు ప్రైజ్ వచ్చారు. ఇస్తాడు దేవుడు. ఎవడు గాడ్ వోంట్ యాక్సెప్ట్ సచ్ కైండ్స్ ఆఫ్ రిక్వెస్ట్. అలాంటి మనవాళ్ళు దేవుడు ఆలకించాడు. దేవుడు ఏది ఆలకిస్తుంది తెలుసా? ఏమా అని చిత్తానుసారముగా మనం ఏది అడిగినాడు మనం ఆలోచిస్తాం. అంటే వీ హ్యావ్ టు ఆల్సో గో అకార్డింగ్ టు హిస్ పర్పస్. అని చిత్తమై ఉండాలి. అది చిత్తము లేకుండా మనం అడిగితే ఇవ్వడు దేవుడు. అంతేనా కాదా? దేవుని చిత్తము కాదనుకోండి, ఎంత కాలమైనా దేవుడు అది మన లైఫ్ లో గురికిలా ఉంది. అది చిత్తానుసారం చిత్తమేది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ అవర్ లైఫ్. అంతేనా? నువ్వు పూర్ణ జాబ్ చేయడం దేవుని చిత్తం అనుకుందాం. నా స్టీల్ ప్లాంట్ జాబ్ చేయనా, జాబ్ ఇవ్వనంటే ఎంతకాలం చేసినా దేవుని చిత్తం అది కాదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఏది అడగాలంటే దేవుడి చిత్తం ఎరుగు అడగాలి. అంతేనే కాదు. పిల్లలు తల్లిదండ్రులు ఎన్నో అడుగుతుంటారు, అన్ని చేయరు కదా. తల్లిదండ్రులు ఏదనుకుంటారో బిడ్డలు చేయాలని అదే చేస్తారు. అందుకే మనం దేన్ని అడగాలంటే అంటే చిత్తానుసారంగా అడగాలి. నేను అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోవాలని ఒక 10 సంవత్సరాలు ఏంటంటే ఉపాసాలు చేసాం అనుకోండి. 20 సంవత్సరాలు అడిగాం ఏంటైపోవాలి, అయిపోతామా? దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అబౌట్ అవర్ లైఫ్. మన విషయం దేవుని చిత్తం అది కాదు. అందుకని దేవుని వాక్యంలో చెప్పిన వాడంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాడు మన మనవి అంటే మనం అడిగేది ఏది ఎలాగ అడగాలి? ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఆ దేవుడి చిత్తానుసారంగా మనం అడగాలి. ఎప్పుడైతే దేవుడి చిత్తానుసారం అడుగుతామో అది ఖచ్చితంగా మన జీవితం నెరవేరుతాం. చెప్పండి కూడా దేవుడు నా చేద్దామా చేద్దాం. అందుకంటున్నాడు ఈ మాటలను బట్టి మీరు అంగీకరించండి సార్. ఈ మాటలను బట్టి నాకు అత్తర బట్టి మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. ఎవరంట? దేవుడు అంగీకరించాలి. మనవలు చేస్తుంటాం, అనేకమైన విన్నపాలు చేస్తుంటాం, అనేకమైన అంశాల కొరకు మన జీవితంలో ప్రార్థన చేస్తుంటాం. అయితే మన మనవి దేవుడు అంగీకరించాలి. తర్వాత ఈ మాటలను బట్టి మన దేవుడైన యెహోవా నేను ప్రార్థించుచున్నాను. అంటే దైవజనుడు అంటే ఏంటి తెలుసా? ద మీడియేటర్ ఫర్ గాడ్స్ అండ్ గాడ్ పీపుల్. దేవుని ప్రజలకి దేవునికి మధ్యవర్తి అంటే పాత కాలంలో కూడా దేవునికి ఆలయం ఉండేది. ఆలయంలోనికి యాజకులు వెళ్ళి మనవులు చేసేవారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆ ప్రధాన యాజకుడి దగ్గర మోస్ట్ హోలీ ప్లేస్ అని అతి పరిస్థితి స్థలంలో ఒక్కసారి వెళ్ళేవాడు. సంవత్సరాన్ని వెళ్ళి మనల్ని జనాంగం నిమిత్తం ఆయన దేవుని సొంత ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అదే మాట కట్టడానికి సాధ్యదండి. ఈ మాటను బట్టి అందుకంటున్నాడు ప్రార్థించము. ఏది మరుగు చేయకుండా, అంతేనా? దేవుడు మరుగుపరచదు. ఏది మరుగు చేయకుండా యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చిందని మీకు తెలియజేస్తుంది. అంతేనా? దేవుడు మన జీవితం అనేకమైన విషయాలు తెలియజేస్తుంటాడు. అంతేనా? అనేకమైన విషయాలు మనం అరవ చేస్తుంటాం. అమ్మ నా మాట కూడా ఒక్క కుడి చేయి చూపించండి, కుడి చేయి చూపించండి. రైట్, ఒక మాట చెప్తున్నాను చూడండి. త్వరలో మందిరంలోకి వెళ్తాం. ఈ మాట చెప్పండి. ఏం చెప్పారమ్మా ఇప్పుడు చెప్పండి. అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాల దాకా కూడా కాదు. త్వరలో మందిరాలకి వెళ్తాం. అది ఎలా చెప్పగలం మేము? దేవుడికి తెలియజేశారు కాబట్టి దేవుడు మన దగ్గరికి 1000 మంది వస్తారు.
ఏదో ఆరాధన అంటే 40 మంది, 50 మంది, 60 మంది, 70 మంది కాదు, వేల మంది పెద్ద మంది దగ్గరికి వస్తారు. ఎందుకంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశారో వాట్ ద గాడ్ హస్ సేస్, వాట్ ద గాడ్ ఇస్ డూయింగ్ కవరెంట్. అంటే దేవుడు తన ప్రజలతో ఏ వాగ్దానం చేస్తాడు? అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. ఇదిగో మీరు 4వ తరం వారికి కారణం చేశారు, కారణం చేశారు దేవుడు. అంటే దేవుడు ఏదైతే మనం తెలియజేస్తాడో అది ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా వాట్ గాడ్ హాస్ రివీల్డ్ ద గాడ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఏదైతే దేవుడు మనకు తెలియజేస్తాడో ఆ తెలియజేసిన దాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసుకోవాలి, నా కుమారుడు దీన్ని బిడ్డలు ఇలా బ్లెస్ అయిపోతాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదపోతాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి తప్పడానికి దేవుడు మనిషి కాదు. మనం మనిషి అంటే మనం ఎన్నో మాట ఇచ్చి తప్పిపోతాం, కానీ దేవుడు మాట ఇచ్చి తప్పబడే ఎంత మాత్రం కాదు. గాడ్ సేస్ హి విల్ ఫుల్ఫిల్. దేవుడు వాగ్దానం చేస్తాడంటే నా కుమారుడు ఐ యామ్ గోయింగ్ టు డూ సచ్ ఎ మిరకిల్ ఇన్ అవర్ లైఫ్ కంపల్సరీ. దేవుడు వాగ్దానం చేస్తాడు, నా కుమారుడు ఈ అద్భుతాన్ని పక్షం జరిగించబోతున్నాం, జరిగిస్తాడు. ఇదిగో నా కుమార్తె నీ జీవితంలో ఈ మెరకలు చేయబోతున్నాడు, చేస్తాడు. ఖచ్చితంగా అది బిడ్డల వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అంతే. ఎందుకంటే దేవుడు ఆయన మాట ఇచ్చింది నెరవేర్చింది. మాట తప్పే దేవుడు ఎంత మాత్రం అదే మాట అంటున్నాడు, యెహోవా ప్రార్థన చేయవచ్చు ఏమీ సెలవిచ్చినది యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినది అంతా మీకు తెలియచేయి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు, దేవుడు మనకి ఏదైతే నిబంధన చేశాడు, ఇద్దరు మూలవాక్యం ఏంటంటే మేము నడవలసిన మార్గం, చేయవలసిన కార్యములు మాకు తెలియజేయమన్నాడు. అంటే ఏ మార్గంలో ఉన్నాడా అంతేనా? ఒకసారి ఒక అవనస్ రైతు నాకు ఫోన్ చేసి, అయ్యారు ఒకేసారి 4 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, ఏం చేయాలి? ఒకేసారి ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి? 4 ఏం చేయాలి? ఏ ఉద్యోగంకి వెళ్ళాలి? అప్పుడు డాక్టర్ అట్లే చెప్పారు, దేవుని సేద మోకరించు, దేవుని సేద కన్నీరు కార్చు, దేవుని సేద ఒక 2 పూటలు 2-3 రోజులు ఉపవాసం ఉండు, దేవుడు తెలియజేస్తాడు. ఆ తను మళ్ళా ఫోన్ చేసి దేవుడు నాకు తెలియజేస్తున్నాడు అదే ఉద్యోగం అంటున్నాడు. వాడు చేరినాడు, అక్కడ ఎంతో 4 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు విశాఖపట్నం చేస్తున్నాడు. పెద్ద జాబ్ సీనియర్ పేరు 3-4 లక్షలు అవుతుంది, చేస్తున్నాడు 3 లక్షలు. చూస్తారా? అంటే దేవుడు మనకు తెలియజేయాలి ఏ మార్గం ఉన్న వాడు, ఏ వ్యాపారం ఉందో వ్యాపారం పెడితే మనకు వెళ్ళాలి సమస్య వస్తుంది. మరి ఏ మార్గంలో నడవాలి, అదే ఏ కార్యం చేయాలి దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడి మార్గంలో నడిచిన దేవుడు మనకు తెలియజేస్తున్న కార్యం అని చేస్తున్నాం, అప్పుడు దేవుడికి ఉన్నతమైన ఆశ తీర్పునబడతాం. అట్టి ప్రభు తెలియజేస్తాడు. చాలా వచ్చి కలుసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మనుషుల రాజ్యం దేవాన్ని కొంత రాజ్యం గొప్ప దేవుడి అయినా నువ్వు అద్భుత చెడివి ఆలోచన కర్తవ్యం చేస్తాను. నమ్మ ఎలాగైతే కనుక జరిగించేందుకు అందరూ ఒకసారి పైకి వచ్చింది ఎలాగైతే కనుక జరిగి 100 నిమిషాలు తన పాటలు ధరని నామాలు చదివి అవునైనా మీరు నడవలసిన మార్గములు తండ్రి, ఎలా తండ్రి 2వదిగా తండ్రి చేయవలసిన కార్యం మాకు తెలియజేయమంటారు. అవునైనా తండ్రి ఏ మార్గంలో నడవాలో ఏ కార్యాలు చేయాలో నువ్వు మాకు తెలియజేసి నీ మార్గంలో నడిపించాను. నీ పరిస్థితి తన జీవితం నెరవేర్చుకుంటూ ప్రార్థన నేను వాకు నీ బిడ్డల వల్ల ఫలితం ఇచ్చాను. అంటే ప్రాముఖ్యంగా ఈ వాస్తవాల గురించి కూడా ఫేస్బుక్ లో ఎంతమంది ఎత్తుంటారా వారందరూ జీవితం కూడా ప్రార్థిస్తున్నాం. ఎడబడి పెట్టించారు గాయశ్రీ శైలేష్ తండ్రి సింగపూర్ ఉన్నాడు, అన్నగారు కూడా బాగాలేదున్నారు, ఈ స్వస్థ ప్రకటిస్తున్నారు తండ్రి. నేను తన మినిస్టర్ భవాని గారు వారి యొక్క తండ్రి భవాని గారి యొక్క వారి తమ్ముడు కుమారుడు తండ్రి ఏ హాస్పిటల్ ఉన్నాడో బిడ్డ తండ్రి. డాక్టర్ శ్రీనాథ్ది నేను ఆ సంవత్సరం వయసు లేదు తండ్రి. కుమారుడు తండ్రి నేను తండ్రి హార్ట్ ఆపరేషన్ చేశారట. నేను ఎడవైపు అంటుండాల్సిన గుడి వైపు ఉందంటున్నాయి నా తండ్రి. మన ఆపరేషన్ చేశారట. ఆ బిడ్డ స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. అన్నిటిగా తండ్రి కొంత రాష్ట్రంలో కస్తూరి గారు కూడా ఒక కంటికి ఆపరేషన్ చేయించుకున్నారంట. ఇంకో కంటికి కూడా ఆపరేషన్ తొలగడానికి తెలిసి బాగా కనబడడానికి కస్తూరి రాజేశ్వర ఫ్యామిలీ లైఫ్ రీబిల్డ్ చేయాలి కుటుంబాలకు తీసుకొని ప్రార్థిస్తాం. రాజు బాబు చెల్లి గౌరీ తండ్రి వారి బిడ్డ తండ్రి జవేలు తండ్రి తీర్చినాం. హిమాలయ త్వరలో శివరా గాజు ట్రాఫిక్ రావడానికి కొత్త ప్రయత్నం ప్రార్థిస్తాం. దూరదేశాల్లో పౌనస్ ఎంతో ఉన్నారు తండ్రి. చండపాలు తీరించి మెరిసి తీరించి జనాన్ని కొందరు ఆచరిస్తాం. చండపాలు విధి రాకపోతే సంధించినారు.
నేనానికి వదలాలు తెలుసుకుంటాను. నేనానికి వదలాల్సింది దుబాయ్లో నరసింహరావు గారు కృష్ణ గారు మెడల్ తీసినాం. నేనానికి వదల అగ్రికల్చర్ నాయకుల నేనాలు తెలిసినారు. అమ్మ ఒక్కసారి అందరూ రెడిచారు పైకి ప్రత్యేక రాజేష్ గారు ప్లాన్ చేస్తాం. ఈ సంస్థల విడుదల నాకు ఒక్కసారి రెడిచారు పైకి వెళ్దాం. చంద్రబాబు అంకల్ మన శుక్రాలు నిద్రించారు. ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు నెమ్మది ఇచ్చేస్తారు. నేను మణి కుటుంబాన్ని చంద్రబాబు రెండో కుటుంబాన్ని వారి కోడలు వారు చేస్తున్న పరిచయం కూడా దీవించిన చంద్రబాబు రాజ్యంలో పనిచేస్తున్నారు తెలుసుకున్నాను. రాజశేఖర స్వస్థ ప్రకటిస్తున్నారు తండ్రి. నేను పార్ట్నర్స్ గారిని వారి కుటుంబాలు చేస్తున్న జాబుని రమణ గారి కుమారి గారు ప్రసాద్ గారి వారి కుటుంబాల వాళ్ళు చేస్తున్న గారు ఎలిజా పాస్ గారు సాయి గారు కిషోర్ గారు చేస్తున్న సంఘ పరిచయం సంఘాలు కూడా నేను దీవించబడి చేస్తాను. అందరూ రెండు పైకి అవుతారు. నేను కుమారి గారు కుమారి గారు వారి తల్లి గారు కూడా వాట్సాప్ నేను తండ్రి గారు కూడా వీలుకుంటున్నా కుమారి గారు తల్లి గారు తండ్రి గారికి నేను భరోసా ఆరోగ్యం కుమారి గారు అంకల్ గారు కూడా గౌరవ చేస్తున్నా. కుమారి కూడా భద్రపరచుకున్న సైన్స్ నన్ను జోసఫ్ గారు కూడా దూర ప్రాంతున్నాడు భద్రపరచలేదా తండ్రి సెలవు గారికి కూడా ఈ భరోసా ఆరోగ్యం ప్రజలు జయాలు దీవించినాను. రాజ్యాలు దీవించినాం. అన్ని మీద ఆదరించినాను. దైవ గారు టౌన్ వెళ్ళాలి. రేపటి దినాలకి మనకి రావడానికి కూడా నరానికి ఎప్పుడు నరా తండ్రి నన్ను రుద్రమ గారి కుమారుడు జాండేవుడు న్యూజిలాండ్ భద్రపరచుకుంటున్నాను. నరా తండ్రి సొమ్మ భారత వినయ్ గారు కూడా నరా తండ్రి ఐర్లాండ్ ఉన్నతమైన భవిష్యత్తు ఉన్నతంగా కుమారుడు నరా తండ్రి హరిత ఇంగ్లాండ్ పిహెచ్డీ చేస్తుంది. ఆ పిహెచ్డీ లాస్ట్ సెమిస్టర్ గొప్పగా జరిగించినాను. తండ్రి మనాన్ని కదరా తండ్రి హరిత తండ్రి రాబోతున్నారు. 10 lakh 15 lakh 20 lakh రాజేష్ గారు తండ్రి కుమారి గారు కాబోయారు. అందుకు కుమారుడు రాజేష్ గారు కూడా జాబుగా ఉన్నత నడిపించిన ఎప్పుడైతే రాజేష్ అంత వారి వివాహం క్రైస్తవ ఆచరించారు. శ్రీకాంత్ గారు అమలాపురం జిల్లా కుమార్ ప్రాణాలు చంద్రరెడ్డి అలా ప్రియంగా బుద్ధిగా గర్భంలో ఇచ్చారు. ఎలా తండ్రి తండ్రిని మొదల ఎలా ప్రాక్టీస్ గర్భంలో ఇచ్చారు. పరక్షణ రాజేష్కి ఈ బలమైన శక్తి ఆ రీతి ఎదుగుతున్నారు తల్లి తెలుస్తున్నాను. ఎలా దిలీప్ కూడా త్వరలో ఉద్దేశం బాగా సాధించారు. కమల్ గారికి మందర్ గారికి బలమైన శక్తి అందిస్తారు. ఎలా వెంకట రత్నాలు గారికి బలమైన శక్తి అందిస్తారు. జాన్బా గారు చేస్తున్న కిరణ్ వ్యాపారం కూడా నన్ను తీర్చుకొని సాధన చేస్తారు. తల్లి ఎలాంటి పదవి తండ్రి ఎలా తండ్రి ఎలా తండ్రి ఎలా మా అక్క గారికి వాళ్ళ కుమారుడు గత వారం బాగాలేదు ద్వారా కానీ స్వస్థించి నా దివర మధ్యలో నడిపించండి కదా. అప్పటి సువర్ణ గారిని వాళ్ళకి చిన్న బిడ్డలు కూడా జీవించమని తయారు చేస్తున్నాం తండ్రి. నేను హైస్కూల్ కుటుంబానికి జీవించడం రెండు గారికి వచ్చి మరో జాబ్ ఇచ్చాను తండ్రి. నేను వాడిని బదులాలు చేస్తాను. నాకు కేసు కూడా బలహీనగా ఉంటుంది. సంఘంలో కొత్త కేసు బలహీనగా ఉంటున్నాను తండ్రి. తర్వాత చిత్తం గారు కూడా తండ్రి బాడీ పెయిన్స్ అంటారు. అందరికీ భరోసా చెప్తున్నాను. అందరి గారు కమలాబు గారికి ఇరువురికి ఈ పరమశక్తి ఆరోగ్యాలు తిరుగుతున్నాం తండ్రి. నేను వాడిని బదులాలు చేస్తాను. నేను అన్నం మరణ కూడా చేసినట్టని వారం సలహా చేయండి. ప్రియాంక మామగారు తండ్రి బుద్ధి గారు తండ్రి గారు అనకాపల్లి హాస్పిటల్ ఉన్నారు తండ్రి. దిగ్మాడికి ఎలా ప్రార్థన చేస్తున్నారని ఫోన్లో తండ్రి. దిగ్మాడి ఈరోజు రేపటికల్లా క్షేమంగా హాస్పిటల్ తెచ్చాలి అవడానికి కూడా ఎలాంటి ప్రార్థన శోభావిశ్వలో కూడా ఉద్దేశ ప్రార్థన ఐర్లాండ్ పద్ధతి సాధించి విశాఖపట్నంలో సేవలు ఎక్కువైతే నా జాబ్ పర్మిట్ చేయండి. సౌజన్య కూడా మంచి పర్మిట్ జాబ్ తెచ్చి ప్లాన్ చేస్తాను. రాజుగారి పార్టీ గారు క్యాంపింగ్ కట్టినారు. ప్రయాణాలు తెచ్చుకొని ప్లాన్ చేస్తాం. జాస్మి రాజ్యంలో ఉంటుంది. లక్ష్మణ్ గారు కూడా శాలరీ తగ్గిందంటే రిచార్జ్ రావడానికి ఇచ్చాం. అందరూ 2 లక్షలు పైకి నేను అజయ్ ప్రవీణ్ యువజనులు మాకంటూ సర్వీస్ చేస్తాం. మరి సర్వీస్ జీవించడం ప్రార్థన అంతగా కుమారుడు కూడా తనలో మంచి క్రైస్తవ మహమ్మా చేతులు జరగకపోతే నేను తండ్రి సారాడు కూడా రాలేదని గుర్తించండి. వెళ్ళించండి సారాడు అక్కడ సంధించినారు. జనాన్ని కదలాలు తెలిసిన అభిలాగా రాలేదంటే ప్రవీణ రాయపల్లి అందరూ జీవించడం ప్రార్థిస్తున్నాను. నేను ఆటి కదలాలు తెలుస్తున్నాను. నేను ఆ పడతకు రాలేపల్లి మొదటి తరం ఇచ్చాను. నేను ఆటి కదలాలు తెలుస్తున్నాను. నేను ఆ గుడికి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు జీవిస్తున్నాను. ఎందుకంటే ప్రాముఖ్యంగా మణి గారు కూడా ఎలా షాప్ పెట్టారు తండ్రి. నేను కుప్పీసి షాప్ తండ్రి. ఆ షాప్లో కూడా మేము జీవించుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను అడిగి కదలాలు తెలుస్తున్నాను. నేను ఆ గుడి ప్రతి ఒక్కరు పేరు జీవించినాను. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఈ మెసేజ్ నుంచి కూడా ఫేస్బుక్లో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించి ఆశిస్తాం. ఏ సుధాపల్లికి వచ్చినాము తండ్రి.
రక్తమే ఇచ్చి సంపూర్ణ ఆమె పరమతండ్రి దేవుని ప్రేమయం ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఆదరకర్తల పరిశుద్ధాత్మ సంవాదం ఈయన కూడిన మరుగున ఇతని నాడు సరిపడానికి ఈ మెసేజ్ యూట్యూబ్లో ఫేస్బుక్ అంటున్నారు మన త్వరలో మందిరాలకు వెళ్ళడానికి అక్కడ పరిస్థితి విసర్జనాలు కానీ ఇతర ప్రభురాకర ప్రదేశం సదాకాలం నడిపించాక కాలు సమర్పించుకుందాం. వెళ్ళండమ్మా అవసరం ఎలా పట్టుకున్నాం ఆల్రెడీ పాట ఎవరు పాడతారు చిరునవ్వు స్టార్ట్ చేయండి.